ఇంతవరకు కూడా ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4లో క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ని అసలు డిస్క్లోజ్ చేసుకునే ఆప్షనే ఉండేది కాదు. సో ఇండివిజువల్స్ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఏదైనా అరైజ్ అయ్యి ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఐటీఆర్ 2 ఫామ్ని ఫైల్ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలంటే మనం ఫిల్ చేయాల్సిన ఫామ్ ఐటీఆర్ 2. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏం చేశారంటే సెక్షన్ 112ఏలో అరైజ్ అయిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకవేళ మీకు ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ వేర్ ఎస్ఎస్సి హ్యాస్ ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 112A not exceeding 1,25,000 rupees and does not have any brought forward loss or loss to be carried forward under the head. దీని మీనింగ్ ఏంటంటే సెక్షన్ 112ఏలో మీకు ఏమైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫైనాన్షియల్ 24-25లో అరైజ్ అయ్యి అది కూడా మీకు ఎంతవరకు 1.25 lakh వరకు మాత్రమే ఉంటే అప్పుడు మీరు ఐటీఆర్ 1 ఫామ్ కానీ ఐటీఆర్ 4 ఫామ్ కానీ యూస్ చేసుకుని ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు.